అన్నట్లుగా ఇట్లాంటి సమయం మరలా ఒకవేళ పోతే ఇక రాదేమో అన్నట్లుగా కరుణెత్తి చూసాను. ఇదే సమయము కాబట్టి ఈ సమయం దాటిపోతే మరలా నాకు ఇంకొక సమయం ఉంటుందో ఉండదో అన్నట్లుగా ఒకటి మాత్రం వస్తుందండి. మనుషుని జీవితంలో ఈ రోజున డిసెంబర్ 20వ తారీఖు ఈ పునరుత్థానపు ఆదివారం చరిత్రలు ఉండదు. ఆమేనండి. మళ్ళా ఆదివారం అనేది వస్తే ఈ డేట్లతో రాదు. వస్తుందా? ఒక నెక్స్ట్ ఇయర్ వస్తే వచ్చే సంవత్సరం ఒకవేళ ఇట్లాంటి ఆదివారం క్రిస్మస్ ముందు ఆదివారం వస్తే ఆదివారం వస్తుంది కానీ డేటు మారుతుంది. కాబట్టి ఇక మళ్ళా ఇట్లాంటి సమయం ఉంటుందో ఉండదు. మంచి ఛాన్స్ ఇది. ఎన్ని రోజులు బుద్ధి పుట్టింది నన్ను నీకు. ఇన్ని రోజులు నీ అధికారం కింద నేను లోబడి బ్రతకాలి, ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టు నేను చేయాలి, ఇన్ని రోజులు నీ పెద్దలు నా మీద అన్నట్టుగా ఒకవేళ మనసులో అలాంటి ఉద్దేశం కలిగి నడుచుకుంటున్నాడో ఏమో కానీ మొత్తం మీద అబ్రహాం ఎప్పుడు ఆ మాట అన్నాడు, నీ ఇష్టం వచ్చిన చోట్ల వెళ్ళు బాబు అన్నాడు, మరుక్షణాన్ని ఆలోచించేలా మరుక్షణాన్ని కన్నులెత్తి చూశాడంట. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కన్నులెత్తి చూచెను అని రాయబడి ఉంటుంది. కన్నులెత్తి చూశాడంట అంటే అంతకుముందు కన్నులెత్తి చూశాడు నాకు అర్థం కదా. చదవండి ఆ వాక్యాన్ని. ఆది కాండము 13వ అధ్యాయము 10వ వాక్యం. 13వ అధ్యాయము 10వ వాక్యం. 13:10. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణమును పాడు చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు ఆ ప్రాంతమంతా ఆ దేశమంతా తన కంటికి కనిపిస్తున్నదంతా హల్లెలూయా. కంటికి కనిపించినంత ఎలా కనబడుతుందంట? యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను. అబ్బా, ఇప్పుడు మన ప్రస్తుతపు మన ప్రాంతాలు ఎలా ఉన్నాయి? ఎక్కడ చూసినా నీళ్ళే పచ్చగా, ఎక్కడ చూసినా నీళ్ళే పచ్చగా ఉంది. అలాగని ఆ రోజు లోతు కన్నులెత్తి చూశాడంట. అబ్రహాం తనతో మాట్లాడిన మరుక్షణాన కన్నులెత్తి చూశాడు. అంటే అంతకుముందు నేను అడుగుతాను ప్రియులారా, అతడు అంతకుముందు కన్ను మూసుకొని ఉన్నాడా? అది కన్ను ఎత్తి చూడలే. ఆలోచించండి. కన్నులు ఎత్తి చూడలే, మరి కళ్ళు మూసుకొని నడుస్తున్నాడా? మరి ఎలా చూసే దృష్టి కలిగిన వాడై ఉన్నాడు? ఆలోచించండి. ఏ విధమైన దృష్టి గలవాడై ఉన్నాడు? ఇప్పుడు కళ్ళు ఎత్తాడంటే అంతకుముందు కళ్ళు మూసుకుంటున్నాడా? అంతకుముందు కళ్ళు ఎత్తేవాడు కాడా? అంతకుముందు దూరదృష్టి లేదా? అంతకుముందు ముందు చూపు లేదా? లేదా? ఒకవేళ ముందు చూపు ఉంటే ఆ చూపు యోగ్యమైన దానిని నీ జీవితంలో జరిగించేదేనా? ఆలోచించాలి. ముందు చూపు ఫ్యూచర్ గురించి అది మొదటిగా జీవితాన్ని మలచేదిగానే ఉంటున్నదా? దేవుని దృష్టికి అర్హత కలిగించేటువంటి ఆ ముందు చూపుగానే ఉంటుందా? కన్నులెత్తి చూచుటంటే ముందు యొక్క ఫ్యూచర్ గురించినటువంటి గమనము కలిగి ఉండుట. ఏదో లేదు తెచ్చాము కొట్టాము తిన్నాము అన్నట్టుగా కాకుండా, తెచ్చుకున్నాం కొట్టుకున్నాం తిన్నాం అన్నట్టు కాకుండా, కొట్టుకున్నాం తెచ్చుకున్నాం తిన్నామా అన్నట్లుగా కాకుండా ముందు ఫ్యూచర్ గురించిన భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన నేను అంటాను పిల్లారా, భవిష్యత్తును గురించిన ఆ ఆలోచన ఒకవేళ ఇక్కడ నుండి మనకి ఉదాహరణ చెప్తాను. కందుకూరుకి వెళ్ళాలి. కందుకూరులో శ్రేష్టమైనటువంటి నీకు సంబంధించింది ఏదో అక్కడ కాసపడుతుంది.
అక్కడ శ్రేష్టమైనది ఉంది, అక్కడ ఉంది అది. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నీకు ఏ వసతులు లేవు, కానీ అక్కడ దాకా ఏదో ఒక ప్రయాసంతో వెళితేనే అది దొరుకుతుందా? ఆలోచించండి. అక్కడికి కందుకూరు అనే ఆ ప్రాంతానికి ఏదో విధంగా ప్రయాసపడి నువ్వు అక్కడికి వెళితేనే నీకు నువ్వు ఆశించిన శ్రేష్టమైన అక్కడ ఉంటుందా? అక్కడ ఉంది అది, అది నీకు తెలిసింది. అక్కడికి వెళ్ళాలంటే నీవు ఇక్కడ నుంచి ఈ ప్రయాణమంతుల్లో ఒకవేళ భారమైనా కష్టమైనా ఒకవేళ నడవలేకపోతున్నా ప్రయాసపడి అక్కడ చేరాలి. అవునా? అవునా? ఆమేన్, ఆమేన్. అది అక్కడ ఉంది, నేను ఎక్కడున్నా అంటూ చప్పరించుకుంటూ లేదా నిరుత్సాహంగా బ్రతుకుతుంటే కాదండి. పైగా నువ్వు చూడగలి నీ కంటికి ఇంపుగా కనిపించేది కాదండి. నీ చూడగలి కంటికి ఇంపుగా కనిపించింది అని అంటే అది నీతో అనేక దినాలు నీ జీవితానికి ధన్యకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా, ఫ్యూచర్లో నీ బ్రతుకులు దీవెనకరమైనదిగా చేసే ఆ స్థితిని కలిగి ఉండలేదు. త్వరితముగా దొరికిన దీవెన తుదకు అది అభివృద్ధికరమైనదిగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్నులెత్తి చూశాడంట. అబ్బా, ఆయన చూసిన ఆ రోజంట, ఆయన చూసిన ఆ దినాన దేవుడు అతన్ని ఆ ప్రాంతాన్ని చూపిస్తున్న ఆ ప్రాంతాన్ని చూస్తున్న దినాన ఆ ప్రాంతము అతని దృష్టికి దేవుని తోట వలే ఉన్నదంట. దేవుని తోట వలే. దేవుని తోట ఏంటిది? ఏదైనా తోట. ఆమేన్. ఏదైనా తోట. దేవుని కృప అయితే ధవళ సింహాసనం యొక్క ప్రభు యొక్క రాకడలన్నీ ముగించబడి చివరి జరిగిపోయే రాకడ, చివరి యొక్క రాకడలో జరిగేది ధవళ సింహాసనం యొక్క తీర్పు. ఆ ధవళ సింహాసనం యొక్క తీర్పు ముగించిన తదుపరి మరలా భూమి మీద ప్రభు ఏదేను తోట అనుభవాన్ని ఉంచుతాడంట. ఆమేన్ అందమా? ఆమేన్. ఏదేను తోట అనుభవం. ఆమేన్. అంటే ఏదేను తోట అనుభవం ఏంటో తెలుసా? హాని జరిగింది అక్కడ. పాము పుట్టు మీద చిన్నపిల్లవాడు చేసి పామును పుట్టులో నుంచి దాన్ని మెడగొట్టుకొని బయట తీసి ఆ స్థితి ఉంటుందంట. అవే ఒక చిరుతపులి ఎదుట మేక పిల్ల ఆడుకోవచ్చు చిరుతపులితో కలిసి. అలాగనే ఎలుక ఎదుట పిల్లి దాన్ని ఏమి చేయక అయి కలిసి ఆడుకుని ఇలాంటి ఏ హింస జరుగునటువంటి దేవుని తోట. ఆమేనందమా? ఏ అపాయమును జరుగని దేవుని తోట ఒలే కనపడిందంట. నిజమా? హల్లెలూయా. నిజమండి. అతని ఊహకది, అతని ఊహకది అలా ఉంది. నిజంగా అది ఏదైనా తోట కాదండి. నిజముగా అది ఏదైనా తోట కాదండి. ఏదైనా తోట వలే ఉండేను, కానీ తోట మాత్రం కాదు. అలానే ఉంది, కానీ అలా కాదు. పరిశుద్ధ గ్రంథంలో పేతురు పత్రికలో మీ విరోధి అపవాది గర్జించు సింహము వలే, కానీ సింహం మాత్రము సింహంలో గర్జించుతాడేమో కానీ సింహం మాత్రము కాదు. సింహము వలే ఉన్నాడు. అలాగనే తోట వలే అలానే అలాగనే వేషాలు వద్దండి. అవే ఏదో అలాగనే భక్తి వేషం వద్దు, భక్తి వేషాలు వద్దు. దేవుని దృష్టికి అలా ఉండే అలా స్థితి కాక రియల్ గా బ్రతుకుటకు కృప పొందుదుముగాక. అప్పుడు ఉండేవాళ్ళం, ఇప్పుడు లేము అనద్దు. ఒకప్పుడు శ్రేష్టమైనది ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వలేకపోయినా అనొద్దు. పోయినాడు చెప్పిన మాటలో ఆ పదం వస్తుంది. ఏం మాట చెప్పిన వారం పోయిన సండే చెప్పిన వాక్యంలో అంతే గుర్తుంటుంది. అవును కదా? అందరూ మొదట శ్రేష్టమంది ఇచ్చి మనుషులు చెప్పుతూ ఉన్నప్పుడు తర్వాత జబ్బైనది ఇస్తారు. కానీ నువ్వు ఇప్పటికి కూడా
ఇప్పటికన్నా మైండ్లో గుర్తుకొస్తుందా లేదు నా ప్రియులారా? హల్లెలూయా. ఇంకనూ శ్రేష్టమైనది ఉంచుకోండి అంట. అలా మొదటి జీవితంలో అనుకున్నట్టుగా బ్రతుకుతూ ఉంటాం. దేవుని ప్రియులారా ఆలోచించండి. మొదటి స్థితిలో ఆ పరిపక్వత కలిగిన స్థాయి కలిగి ఆ తర్వాత మెల్లమెల్లగా ఎండిపోయిన స్థితి కాదండి. ఎప్పటికీ నీరు కొట్టు తోట వలె ఉప్పుకుచు ఆయన నామ మహిమార్థ కర్మకు జీవితం జీవించుదుముగాక. అది కనులెత్తి చూసేసరికి అలా కనిపించిందా? ఈ లోకం మోసమైందండి. ఈ లోకం మోసమైంది. కనులెత్తి చూడమంటది. చూపుకు మోసమైనది. కనులెత్తి అవగాహన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినది అది. కంటికి రమ్యమైనది గాను చదవండి 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆది కాండంలోనే 4వ అధ్యాయంలో 8వ వాక్యం 3వ వాక్యమా 5వ వాక్యమా ఆది కాండం 3వ అధ్యాయంలో కన్నులకు అందమైనది, కన్నులకు అది మాట కన్నులకు అందమైనది. ఇప్పుడు అందమైనది అని ఆ సర్పం యొక్క మాట విని తిన్న తర్వాత ఏమైపోయింది? ఆమె యొక్క జీవితము అందహీనంగా మారిపోయింది. అందమైన దేవుడిచ్చిన ఆ పోలికి పోయింది. దేవుడిచ్చిన ఆ స్వరూప్యం పోయింది. దేవుడితో ఉన్నటువంటి ఆ సహవాసం పోయింది. నీ కన్ను ఆశించినదని అందమైన తెచ్చుకున్నందువలన కంటికి చూపుకి ఎలా ఉందంటది? అందమైనది లేదా ఇంకా కింద చదివి వివేకమిచ్చు రమ్యమైనది. ఈ లోక సంబంధమైన చూపది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక లోతు గారు కూడా అతని కన్నులెత్తి చూసేసరికి ఆ ప్రాంతం అంత ఆహ్లాదకరంగా కనపడతా ఉందంట. అంత శ్రేష్టమైనదిగా అసలు అర్థం కాదు ఆయనకి. ఎంత బాగుందో ఈ ప్రాంతము, ఎంత బాగుందో. వెంటనే మనసు ఇదే తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి. ఏమైనా సరే అబ్రహం గారు ఏమంటారు? ఆయన ముందు చెప్పాడు, నీ ఇష్టమయ్యా, నీకు కావాల్సింది తీసుకో. మన కను ఆశించింది దాని ద్వారా మన జీవితాలు కట్టబడేది అయితే మంచిదే. మన కన్ను ఆశించిన దాని ద్వారా మన జీవితాలు దేవుని దృష్టికి యోగ్యమైనవిగా మలుచబడేది అయితే మంచిదే. మన కన్ను ఆశించింది మన జీవితాన్ని పాడవు స్థితిలోనికి నాశనానికి నెట్టివేసేదైతే మన కన్ను చూపు తిన్ననిదిగా ఉండునుగాక. 31వ కీర్తన అనుకుంటా. నా కన్నులతో నేను కీర్తనలో త్వరగా యోబు కూడా అంటాడు, నా కంటికి నేను 31 యోబు గ్రంథంలో 31 మొదటి వచ్చినము. అలాగే కీర్తనలో కూడా నేను నా కన్నులతో ఏం చేసుకున్నాడంట? నిబంధన చేసుకుంటుని. కన్యకను ఏం చేసుకున్నాడంట? నిబంధన. కనుచూపు అటు ఇటు లాగేది కాకూడదు. ఒక నిబంధన కలిగినదై, ఒక నిబంధన అనగా ఒక నియమము కలిగినదై ఉండాలి మన కను దృష్టి. ఆమేన్, ఆమేన్.
కొనసాగించబడనివ్వకూడదు. కన్ను ఏదేదో ఆశిస్తుంది, ఏదేదో చూస్తుంది. చూసిందంతా నాకు అనుకునేటువంటి స్థితిని కలిగింది కాకూడదు. అది నేను ఒకసారి చెప్పాను, సమయం పెట్టి చిన్న దాన్ని చెప్తాను. ఒకడు పరిగెత్తుకుంటూ ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అధికారి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా నువ్వు నీ రాజ్యంలో ఉన్న ప్రజలు నీ వద్దకు వచ్చి ఏది అడిగిన వాళ్ళను సాయం చేస్తున్నామని తెలిసింది. అయ్యా నాకు కూడా సాయం చెయ్యయ్యా అని ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న అధికారి దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కూడా సాయం చెయ్యయ్యా, నీ గురించి జనాలు బహుగా చెప్పుకుంటున్నారు, నువ్వు ఎదురుగిస్తున్నావు అని చెప్పి జనాలు చెప్పుకుంటున్నారు, నాకు కూడా సాయం చెయ్యయ్యా అని అడిగానంట. అడిగినంట, సరే ఏం కావాలి అడుగు అంటాడంట. ఏం లేదయ్యా, నేను ఇదిగో ఈ భూమి మీద ఇటు తిరిగి చూస్తున్నాను, ఈ ప్రాంతం అంతా నాకు కావాలంటాడంట. ఆ రాజు వివేకంగా అంటాడంట, అరే దాందేముంది, నువ్వు ఇటు చూసిన ఇదంతా నీకు కావాలనుకుంటున్నావు కదా, దాందేముంది, చూసావు కదా, నీకు ఎంతవరకు కావాలో అంతవరకు వెళ్ళి గుర్తేసుకోవచ్చుకోని అంట. ఏం చెప్పాడంట, నేను ఇక్కడ నుంచున్నాను, ఆ చివరి గట్టు ఆ హద్దు వరకు నాకు కానుకున్నప్పుడు అక్కడికి నేనేం చేయాలా, గుర్తుపెట్టాలా. రాజు చెప్పాడంట, వెళ్ళి గుర్తేసుకొచ్చుకోవాలా, నీకు నేనే వద్దు, నీకేం కాదని లేకపో, ఎంతవరకు నీకు కావాలంటే అంతవరకు గుర్తేసుకొచ్చుకోవాలి అంట. ఇక నేను పరిగెత్తడం మొదలుపెట్టినంట. అబ్బా ఇక తనకి ఆశ, కన్ను చూపు ఆశించిన మేరకు అలా వేగంగా పరిగెత్తున్నట్ట, వెళ్ళిపోతా ఉన్నట్ట, వెళ్ళిపోయినట్టు జాతర వెళ్ళాడంట. ఇంకా 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 ఆశ చూడండి, కన్ను చూపు యొక్క ఆశ. పరిగెత్తిరంట, ఇంకా వెళ్తూ ఉన్నాడంట. రాజు చెప్పాడు, వెళ్ళి గుర్తేసుకుంటా, ఎడదాకా వెళ్తావు గుర్తేసుకుంటా, అలా అక్కడ దాకా రాజా అని నీ గుర్తు ఎడదాకా వెళ్తావు, ఇక్కడికి వచ్చినా చెప్తే అట్లా నీకు మొత్తం ఇచ్చేస్తాను చెప్పాడంట రాజు. అట్లా పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నట్టు వెళ్ళి అంత దూరం వెళ్ళాడంట. గొంతు ఆరిపోతా ఉంది, ఆశ తీరలా, గొంతు ఆరిపోతా ఉంది, నీళ్ళు లేవు. ఇక ఇంకా కుత్తూరు వెళ్దాంలే, తర్వాత వెళ్ళిపోతుంది వెనక్కి అనుకొని ఇట్లా వెళ్ళేసి చాలా వెళ్ళేసి ఇటు తిరిగాడంట. తిరిగి ఇక గుర్తేసుకొని తిరిగి వస్తుందంట. గొంతు ఆరిపోయింది, అడుగు పట్టున్నా, నడక సాగటం, మెల్లిమెల్లిగా చెమటలు పుట్టుకొస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోయాడంట. మెల్లిగా కొన్ని క్షణాలు ఊపిరిపోయిందంట. ఆమేన్. హల్లెలూయా. ఆశ, నువ్వు వెళ్ళి ఎంతవరకు నువ్వు గుర్తు చేసుకుంటూ అదంతా నీకు ఇచ్చేస్తానన్న ఆ ఆశ అతని యొక్క ప్రాణం మీదకి తెచ్చుకునేటంట. దేవుని ప్రియులారా గమనించండి, మన కన్ను చూపు ఆశించింది, మన చూపు ఎంతవరకు వెళ్ళిందో అదే గుర్తండి. మన ఈ యోగ పత్రికలు చదివాం కదా, యోగ పత్రికలో నిబంధన కలిగిన జీవితం జీవించుటకు కృప పొందుతుము గాక. ఈ సంవత్సరం చివరి దినాలకు వస్తున్నాం. మన కనుచూపుపై ఒక నిబంధన, అంటే ఒక క్రమమైనటువంటి ఒడంబడిక ఉండాలి దేవునితో. ప్రభువా అట్లా నేను చెయ్యను, అట్లా నేను చూడను, అలాంటిది నాకు అక్కర్లేదు, ఈ లోక సంబంధమైనది అని ఒక నిబంధన కలిగిన జీవితంతో ప్రభుతో మన సంబంధం కలిగిన వారి కూడా ఉండుటకు కృప పొందుతుము గాక. ఆమేన్. లోతు ఆశించాడు, నిబంధన లేదు. లోతు ఆశించాడు, హద్దు లేదు. లోతు చూశాడు విస్తారమైన కోరికతో. చివరికి ఆస్వాదించబడ్డాడండి. చివరికి ఆస్వాదించబడ్డాడా? లేదండి. తన ఆశ అడియాశలైపోయాయి. తన బ్రతుకు చిన్నాభిన్నమైపోయింది.
తను అనుకున్నట్లుగా ఏది సాధించుకోలేకపోయాడు. తన జీవితం చివరకు శాపభరితంగా మారినది. ఆమేన్, ఆమేన్. శాపభరితంగా మారిపోయింది. తనకున్న ఆ ప్రాంతం దేవుని దృష్టికి కృప పోగొట్టుకున్నదిగా ఉన్నది. ఆ ప్రాంతం అంటే దేవుని దృష్టికి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఆ పవిత్రమగు అసహ్యమగు కార్యములతో నిండిన ప్రాంతం అదే. దేవుడు శపించిన ప్రాంతం అదే. శపించిన ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఉన్నవారు అందరూ కూడా దేవుని దృష్టికి అయిష్టులుగా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నవారు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవారు. పిల్లరా, నిబంధనలు లేని ఆత్మీయ జీవితంతో ప్రభుని మనం వెంబడిస్తూ ఒకవేళ ఉండి ఉంటే దాని ద్వారా ఏ ఆశీర్వాదం ఉంటుందండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ఎదుట నిలబడలేం. ఆమేన్. నిబంధన గల వారినిగా ప్రభు ఎదుట నిలబడుటకు అర్హత పొందినము గాక. ఒక పరిమితి కలిగినటువంటి జీవితం, ఒక పరిమితి కలిగిన జీవితం, ప్రభు ఎదుట నిలబడుటకు తగినటువంటి యోగ్యతను కలిగింప చేసుకునే జీవితం. ఇష్టానుసారంగా హద్దులు మీరి ఆశించడం కాదండి. హద్దులు మీరి ఆశించడం కాదు. దేవుని దృష్టికి యోగ్యత కలుగునట్లుగా, దేవుని దృష్టికి ఒక అర్హత కలుగునట్లుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. ఆశించినంతా నాదే అనుకుంటే, ఆశించినంతా నాదే అనుకుంటే ఉపయోగం ఉండదు. మన ఆశ కూడా ఒక హద్దు ఉండాలి. ఒక క్రమమైనటువంటి నిబంధన ఉండాలి. ఒప్పుకునే జీవితం ఉండాలి. ఈ సంవత్సరం చివరి దినాలకు వస్తున్న మన జీవితాల్లో ఇంతవరకు మనం ఎలా 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 బ్రతుకుతూ వచ్చామో, ఈ మాట్లాడుతున్న ప్రియులారా, ఎలా బ్రతుకుతూ వచ్చారో, నీ ఆ కన్ను ఏ విధంగా ఆశించిందో, ఏ విధంగా నిన్ను నడిపించుకుంటూ వెళ్ళిందో అలా బ్రతుకుతూ వచ్చావో, ఈ సంవత్సరం దాన్ని ముగించేద్దాం కాక. ఒక దినాన ప్రభు ఎదుటి నిలబడే సమయాలు వచ్చినాయంట. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎదుటి నిలబడే సమయం వచ్చిందంట. రాజు ఎదుటి నిలబడే సమయం వచ్చేసరికి ఆ ప్రాంతపు ఉన్నత అధికారులు, గొప్ప గొప్ప వాళ్ళు, అబ్బా ఎంత మంచి అవకాశం! రాజు ఎదుట నిలబడే ఆ అవకాశం, రాజు ఎదుటి నిలబడే స్త్రీలు రాజు ఎదుటి నిలబడే అవకాశం. ఆ రాజు ఎదుటి నిలబడ్డప్పుడు రాజు ఎవరిని అంగీకరించి తన యొద్దకు స్వీకరించుకుంటాడో ఆమె రాజు సముఖమున కూర్చుండబడి రాణిగా ఎన్నిక చేయబడుతుంది. ఆమె అలాంటి ప్రకటన రాజు యొద్ద నుంచి బయలు వెళ్ళగా ఆ ప్రాంత ప్రజలంతా ఉన్నతమైనటువంటి ధన సంపన్నులు కూడా వారి కుమార్తెను తీసుకొచ్చి ఒక్క శాంతి కొట్టేస్తే, నా కుమార్తె రాజు పక్కన కూర్చుంటుంది, నా కూతురు రానైపోతుంది, ఒక్క ఛాన్స్ కొట్టేస్తే చాలున్నట్టుగా ఆ ప్రాంతపు అధికారులు, గొప్ప గొప్ప వాళ్ళు, ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళు, ఆ ధన సంపన్నులు అందరూ వారి బిడ్డలను తీసుకొచ్చి రాజు సముఖంలో నిలబడి ఆ దినానికి సిద్ధపరిచి పంపిస్తూ ఉన్నారంట. వాళ్ళు ఆశించినవన్నీ వారికి అలంకరణ చేస్తూ పంపిస్తూ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, రాజు ఎదుటి నిలబడతావు. రాజు నిన్ను చూస్తే అంగీకరించంటే నీకేం కావాలమ్మా అని అలంకరించే వాళ్ళని అడిగితే వెళ్ళే ప్రతి ఒక్కరు, నన్ను ఇలా చేయి, నాకు ఇలాంటి చెడ్లు వేయి, లేదా నాకు ఇలాంటి కొప్పు వేయి, నాకు ఇలాంటి పువ్వు పెట్టు, లేదా ఇలాంటి వస్త్రం పెట్టు, ఈ వస్త్రం ఇలా తిప్పు, అలా తిప్పు, ఇలా వేయి, అలా వేయి అని వారు ఆశించినట్టుగా అలంకరింపబడిన వారి రాజు ఎదుటికి వెళ్తున్నారు. రాజు ఎవరిని అంగీకరించడంలే. రాజు ఎవరిని ఇష్టపడలే. మహామహులే వచ్చారు.
మహామహులే వచ్చారు పిల్లలకి, వారి బిడ్డలను తీసుకొని ఒక్క ఛాన్స్ కొట్టేస్తే రాజు పక్కన కూర్చొని రానైపోవచ్చు నా బిడ్డ, ఇక హ్యాపీగా బ్రతకొచ్చు అన్నట్టుగా, ఒక్క ఛాన్స్ అన్నట్లుగా మహామహులు, ధనవంతులు, అన్ని స్థాయిలు గలవారు వచ్చారు. వారి పిల్లలను అలంకరింపజేస్తూ పంపిస్తున్నారు. వారు కోరుకున్నట్టుగా అలంకరింపజేస్తూ పంపిస్తున్నారు. రాజు కూర్చున్నాడు. వచ్చి ఎవరు చూసినా అసలు వారి వైపుకు చూడటానికి కూడా రాజుకి అంగీకారం కాలే. ఆమేన్, 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 ఆమేన్. వారి వైపు చూడటం అంగీకారం కాల, ఇష్టపడటం. రకరకాలుగా వచ్చారంట స్త్రీలు, అనేక మంది స్త్రీలు వచ్చి అంతా ఉన్నారంట. అనేక మంది కన్యకలు వచ్చి రాజు సముఖంలో నిలబడుతున్నారు. వారు ఆశించినట్టుగా. ఈ రోజుల్లో పిల్లలకి జల్లేస్తారు. అమ్మా నాకు ఇట్టేయమ్మంటారు, ఈ చెవు దగ్గర ఇట్లా తిప్పమంటారు, ఈ చెవు దగ్గర ఇట్లా తిప్పమంటారు, ముందు ఇట్లా 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 వదలమంటారు, వెనక ఎట్లా వదలమంటారు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఆలోచించండి. ఎన్ని రకాల జల్లు వచ్చాయో, ఎన్ని రకాల జల్లు వచ్చాయి. పేతురులో రాయబడుతుంది, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు ధరించుకుంటూ, వెలగల వస్త్రాలు వేసుకుంటూ, ఈ బాహ్యమైన అలంకరణ మీకు అలంకరణగా ఉండక. జడ అల్లుకో, కానీ జడలు కాదండి. హల్లెలూయా. అంటే ఎన్ని జడలు అల్లుతారు. ఒక పాపకు జడేస్తే ఆ జడ మీద ఎన్ని కుప్పులు, ఎన్ని రకాల జడలు అయిపోయేదాన్ని అల్లుతారు. మీకే తెలిసి ఉండాలి. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఏ విధమైన కోరిక నీ బిడ్డ కోరితే ఆ విధమైన కోరికను నీ బిడ్డకు తీర్చకండి. అక్షయమగు అలంకరణ దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. అక్షయమగు అలంకరణయే దేవుని ఎదుటి నిలబెట్టకు నీ లోపల యోగ్యతను పుట్టిస్తాడే. ఆశించినట్లుగా అలంకరించుకోకూడదు. రాజు చూడాలి, ఆయన కళ్ళెత్తిని చూస్తే ఆయన ఆశించినట్టుగా నువ్వు కనబడాలి. నువ్వు కోరుకున్నట్టుగా నిలబడి ఆయన ఎదురుకు పోతే, సిద్ధపడి నువ్వు కోరుకున్నట్టుగా సిద్ధపడి ఆయన ఎదురుకు పోతే, ఎంతమంది వెళ్ళినా ఎవరికి ఆ రాజు కోరిన ఆ అలంకరణ లేదా రాజు కోరిన ఆ సూపుకు తగినటువంటి వారుగా వాళ్ళు ఎవ్వరూ కనపడలేదంట. ఆమె ఎంతో మంది వెళ్తున్నారు, వెళ్తున్నారు, తిరిగి వచ్చేస్తున్నారు. చివరిగా ఆమె వెళ్ళిందంటే, ఎవరామె చెప్పిన పేరు ఎస్తేరు రాణి గారు వెళ్ళారు. అక్కడ రాయబడుతుంది శ్రేష్టమైన మాట, ఆమె అతనికి అప్పగించుకొనేను. చదవండి ఎస్తేరు గ్రంథంలో ఆమె వద్దు వచ్చినప్పుడు షండుడగు హేగేకు ఆమె అప్పగించుకొని ఉంటుంది. చదివిన త్వరగా వెళ్ళొచ్చును. రెండవ అధ్యాయము 15వ వాక్యం చదవండి. మర్దుకై తన స్వీకరించుకొనిన తన కుమార్తెగా తీసుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, రాజు దగ్గరకు వెళ్ళే వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకరణగాక ఆమె మరి ఏమీ కోరలేదు. హేగే అనగా దేవుని ఎదుట నిలబెట్టుకు నిర్ణయించబడినటువంటి పరిశుద్ధాత్మను అను ఒక దైవ సేవకుడు
మధ్యవర్తియకు దైవ సేవకుడు నీకు ఏది చెబుతాడో, నిన్ను ఎలా అలంకరిస్తాడో వాక్యముతో నిన్ను ఎలా ఆయన ఎదురు నిలబెట్టుకు నీతో ఏ విధంగా మాట్లాడతాడో, ఆ అలంకరణ మాత్రమే నీలో ఉంటే ఆయన ఎదురు నిలబెట్టుకొని పొందుతావు. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్ను ఆశించిందంతా కోరేవో ఆయన ఎదురు నిలబడలేవు. నిలబడలేమండి. హల్లెలూయా, హల్లెలూయా. కన్ను ఆశించిందల్లా కావాలనుకుంటే ఆయన ఎదురు రాలేవు. ఆయన ఎదుటికి మనం రావాలంటే అప్పగించుకోవాలి. కన్ను ఆశించింది దేవుని ఎదుటికి నిలిచే కృప పోగొట్టుకున్నాడు. లోతు దేవుని ఎదుటి నిలబడి కృప పోగొట్టుకున్నాడు. కన్ను ఆశించిన ప్రాంతం దేవుని దృష్టికి శపించబడిన ప్రాంతం. శపించబడిన అనుభవాలలో నుండి ప్రభు మన బయటికి తీసుకుని వచ్చేటికి ఈ లోకంలోకి నరులుగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. శపించబడిన ఈ లోకం నుంచి మన ప్రభు విమోచించే నిమిత్తమే. మనలా శపించబడిన దాంట్లోకి పోతానంటే ఎట్లా? ఆయన వచ్చినందుకు ఈ లోకానికి సశరీరుడుగా శాపభరితమైన స్థితి నుంచి మన మార్పు కలిగిన జీవితంలోనికి తీసుకొని వచ్చుటకు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆలోచించండి. కన్ను ఆశించిందంతా లోతు ఆశించాడు, కోరాడు, చివరికి ఆస్వాదించబడలేకపోయాడు. ఆమె వంతు వచ్చినప్పుడు, రాజు చూసే ఆ క్షణం ఆమె మీదకి వచ్చినప్పుడు అప్పుగించుకునిందంట. ఆ మాట మనం చదువుతుంది. ఆమె వంతు వచ్చినప్పుడు హేగే అనగా మధ్యవర్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడు లేదా దైవసేవకుడు. దైవసేవకుడు ఏం కాయాలంట? లేదా హేగే ఏం కాస్తాడంట? స్త్రీలను కాయు. చదువే నా సైడ్ చూస్తావేంటి? స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన ఆయన యొక్క పనివాడు అయినా హేగే నిర్ణయించిన అలంకారం, ఆయన యొక్క పనివాడు అయినటువంటి హేగే లేదా సేవకుడు నిర్ణయించిన అలంకరణే. వేరేది కోరకో, కోరితే ఆయన ఎదుటి నిలబడలేవు. ఆమె వేరేది కోరితే ఆయన సముఖం ముందు నిలబడు. ఆ కృప పోగొట్టుకుంటావు. ఆయనకి తెలుసు, ఈ అలంకరించే ఆయనకి తెలుసు. ఆయన ఎదుటకు నువ్వు వెళ్ళాలంటే ఏ విధమైన స్థాయి నీలో ఉండాలో ఈ అలంకరించే హేగేకి తెలుసు. రాజు సముఖం ముందు నిలబడంటే నీవు ఎలా ఉండాలో అనేది ఈయనకి తెలుసు అండి. నువ్వు కోరుకుంటే ఎట్లా? నువ్వు కోరుకుంటే ఎట్లా? నీ బిడ్డ ఆశించిందని నీ బిడ్డ ఆశించినట్టుగా నువ్వు అలంకరణ చేస్తే ఎట్లా? ఆలోచించండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముద్దు కదా పాస్టర్, ముద్దు కదా. రేపు ఈరోజు ముద్దుకు అవుతుంది, రేపు ముద్దుగా మారుతుంది. ఎడారిలోని ఇరివే ప్రతి రాయబడుతుంది, ముద్దుగా ఉండిపోతుందంట. దేవుని ప్రియులారా గుర్తించండి. కన్ను ఆశించింది దేవుని దృష్టికి యోగ్యమైనది అయితే మంచిదేనండి. కన్ను ఆశించింది దేవుని యొక్క దృష్టికి యోగ్యతను పోగొట్టేదైతే వద్దది. వద్దు అయ్యా, నీకు ఇష్టమైనది నాకెందుకయ్యా, నీకు నచ్చని నాకు కూడా ఎందుకు వద్దు. నాకు నీవు ఇష్టమైనదే నేను చేయుటకు కృప పొందుదునుగాక. ఆయనకి ఇష్టమైనది చేయాలి. కొద్దిమంది భార్య భర్తకి ఎందుకు గొడవలు పడుతుంటే తెలుసా? భర్తకి ఇష్టమైంది భార్య చేయదు, భార్యకి ఇష్టమైంది భర్త చేయడు. భార్యకి ఇష్టమైంది భర్త చేయడు, భర్తకి ఇష్టమైంది ఈమె చేయదు. ఇక ఇష్టమైనది చేయరు కనుక ఇంట్లో ఏ పొద్దు తంటాలే, ఏ పొద్దు గొడవే. ఆమె ఇష్టమైనది చేస్తానంటది, లేదు నా ఇష్టమైన చేయండి ఆయన అంటాడు. ఆమెకి ఇష్టంకి ఈమె లోపడదు, ఈమె ఇష్టానికి ఆయన లోపడదు. ఇద్దరికి అక్కడ ఎప్పుడు ఏ పొద్దు సమస్య. దేవుని ప్రియులకు గుర్తించండి. ఆమె ఇష్టపక్కన ఒకసారి చేసి చూడు, అలాగే నీ ఇష్టపక్కన కూడా ఆమె ఇంకోసారి చేస్తుంది. అప్పుడు ఆ కుటుంబంలో ఏ సమస్య ఉండదండి. ఆమె హల్లెలూయా.
ఎప్పుడు నువ్వే రాజుగా, లేదా ఆమె ఎప్పుడు కాలు కింద ఉండేలాగా, లేదా నువ్వే రాణిగా, ఎప్పుడు అతను నీ కాలు కింద ఉండేలాగా ఎప్పుడు అట్లా ఉండకూడదు. అలా ఉంటే ఎప్పుడైనా కుటుంబాల సమస్యలండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పేతురు రాయబడుతుంది, స్త్రీలు మీ భార్యలు బలహీనమగు ఘటములు అని భావించి వారితో మెలకువగా జ్ఞానముగా నడుచుకోండి. దేవుని స్తోత్రం. జ్ఞానంగా నడుచుకోండి. ఎప్పుడు నువ్వు నా కాడి కింద ఉండాలి అనుకో. హల్లెలూయా. నువ్వు ప్రేమతో చూడు. నువ్వు నా నెత్తి మీద పెట్టే కాలు నష్టం లేదంటున్నాను అంతే. ప్రేమతో చూడు. నెత్తి మీద పెట్టు కాలో పక్కన పెట్టొద్దు అన్నట్టు అంతగా నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాడు. దేవుని ప్రియులారా, ఆలోచించేయండి. దేవుని యొక్క దృష్టికి ఇష్టము కలిగించుకునేలాగున, ఇష్టము పుట్టులాగున ప్రైజ్ ది లార్డ్. రాజు ఆశించిన, లేదా రాజు ఈమె ఏ విధంగా ఉంటే ఆశిస్తాడో లేదా ఇష్టపడతాడో ఆ విధమైనటువంటి ఆమెలో ఆ రూపును కలిగించాలంటే ఈయనకి అప్పగించుకోవాలి. ఇతను తెలుసు ఆయనకు ఏ విధమైన స్థాయి ఉంటే ఆయన నచ్చుతాడో అనేది ఇతనికి తెలుసు. నీకేం తెలుసు? నీకు మధ్యలో నీకేం తెలుసు? నువ్వు అన్నట్టుగా ఆశపడి తెచ్చుకొని కట్టుకొని వెళ్తే ఆయన ఆశపడతాడా? లేదే. ప్రభువుని యేసు రానయ్యుంటుండగా ఆయన ఎదుటి నిలబెట్టుకు దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మని యొక్క వాక్య ప్రేరేపణలో దేవుడు నీతో మాట్లాడగా స్త్రీని కాసు షండుడు అప్పగింపుకోపడగా ఆ షండుడు నేను అలంకరించాలి. ఆయన ఎదుటి నేను తగినటువంటి ఇష్టము పుట్టే స్థాయికి నేను మార్చేలాగా అప్పగించుకోవాలండి. ఆమె ఆశించినట్టుగా, కన్ను ఆశించినట్టుగా ఏది ఆశిస్తే అది తెచ్చుకోకూడదు. హల్లెలూయా. అనేకులు నేను ఇలా కనపడాలి, అలా కనపడాలి, మంచిదే. అలా కనపడాలనుకోవడం మంచిదే, కానీ అది అపవిత్రమైన దృష్టిలోనికి నేను నెట్టేది కాకూడదండి. ఆమేన్ అందమా? లోతు ఆశించిన కొన్ను వెళ్ళాడు, తన బ్రతుకంతా శాపంగా మారిపోయిందంతే. ఇంకా తదుపరి లోతుకు జీవితంలో శ్రేష్టమైన మనకి దొరికే ఒక మాట, మంచి మాట కూడా లేదండి. పైగా తన బ్రతుకంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తన బ్రతుకంతా కూడా బాధపడుతూనే బ్రతికాడంట. అంటే ఎప్పుడు చింతతో, చదవండి ఒక మాట చేసి ముగించేస్తాను. తన బ్రతుకంతా పేతురు పత్రిక రాయబడుతుంది. వారి మధ్య కాపురం ఉండి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. దుర్మార్గుల వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన ఏం చేస్తున్నట్టు ఆయన బాధపడతా ఉన్నాడు. తప్పించబట్టేది కదా. ఆయన అక్కడ ఎలా బ్రతుకుతున్నాడు? బాధగా బ్రతుకుతున్నాడు. ఎందుకయ్యా బాధ? నువ్వు తెచ్చుకున్నావు కదా, నువ్వు ఆశించి వెళ్ళావు కదా, నువ్వు ఆశించడానికి వెళ్ళావు, మరి బాధ ఎందుకు? బాధ ఎందుక? అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటివి తెలుసా? దుర్మార్గులు, కామ వికార శ్రేష్టత గలవారు. చూడండి, దేవుని దృష్టికి అయోగ్యమైన స్థితి కలిగిన ఆ చోటుకి వెళ్ళి తన బ్రతుకుతున్న బ్రతుకంత వేదనతో, బాధతో బ్రతుకుతున్నాడండి. ఆమేన్, ఆమేన్. మన బ్రతుకు మన ప్రభు దృష్టికి బాధను, మన ప్రభు మన చూసి దుఃఖమును, వేదన చెందేది కాకూడదు. తద్వారా మన బ్రతుకు మనకి వేదన కలిగించేది కాకూడదు. మన బ్రతుకు మనకు దేవుని యొక్క కృప కలిగించేది, ఆనందదాయకమైనదిగా ఉండును గాక. హల్లెలూయా. ఏమి లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను అనేటువంటి ఆ మాదిరి కలిగిందిగా బ్రతుకుటకు నేర్చుకోవాలి.
ఆశించినట్టుగా వెళ్ళాడు. వెళ్ళి నిట్టూర్పులతో బ్రతుకుతున్నాడు. నేను అంటాను, ఒకవేళ వెళ్ళావయ్యా బనస్ పెట్టి వెళ్ళి బాగుంటుంది అనుకుని వెళ్ళావు, అది బాగలేదు, తిరిగి వచ్చేయచ్చు కదా. వెళ్ళావు ఏమో అనుకొని వెళ్ళావు, ఆడు చూసావు, ఆడు బాగలేదు అనుకుని విసర్జించుకొని వచ్చేయచ్చు కదా, బయటగా విసర్జించుకొని వచ్చేయచ్చు కదా. రాలే, వచ్చాడు బాబు, వచ్చాడు, రాలే. ఇద్దరు పిల్లలు రండి, ఇట్లా రాను చక్క. దేవుని దూతలు వెళ్ళి చేయి పట్టుకొని ఇట్లా లాగి వెళ్ళరా బ్రతకరా అని అట్లా లాగి విసురుతే తప్ప అంత గట్టిగా అక్కడ ఉండి పనికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేవుడు వెళ్ళి తన దూతలు పంపించి చేయబట్టి ఆ దేశం యొక్క శిక్షను నువ్వు నశించుకోకూడదురా, నువ్వు కాపాడబడాలని చేయి పట్టుకుని లాగి వెళ్ళిపోయి అక్కడ బ్రతుకో. చూడండి, బాధపడుతున్నాడు కానీ బయటికి పోడు, బాధపడుతున్నాడు కానీ మాట్లాడరండి. మాట్లాడండి, బాధపడుతున్నాడు కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాధపడుతున్నా కానీ బయటికి రాడు. అయ్యో దేవుడి దృష్టికి ఒకవేళ నేరమేమో అనుకుంటుంటాం, దేవుడి దుఃఖం నచ్చడేమో అనుకుంటుంటాం, కానీ దాన్ని వదిలిపెడతామా, దాని నుంచి బయటకు వస్తామా? దేవుడి దృష్టికి యోగ్యత గల వారికి మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ ప్రభు ఎదురు నిలబెట్టు కృప పొందుతామండి. ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరపు చివరి దినాల్లో ఉంటున్నాం. ఒకవేళ దేవుడి దృష్టికి నచ్చదనుకుంటే దాన్ని పక్కన పెడదాం. ఆశించినంత చేయడానికి ఇష్టపడక దేవుడి దృష్టికి యోగ్యత కలిగించదైతే చేద్దాం. యోగ్యత కలిగించదు, ఇది దేవుడు అంగీకరించినట్టు దాన్ని అంత మనం ఆయన అంగీకరించదు, మనకెందుకు? కీర్తన రాయబడుతుంది. అయ్యా చదువుమాట, నేను ముగించేస్తాను. 70 నీకు నీకు నచ్చంది నేను నచ్చను, నీకు అంగీకారం కానిదాన్ని నేను హల్లెలూయా. నీవు అంగీకరించని దాన్ని నేను కూడా తృణీకరిస్తున్నాను ప్రభు, నీకు నచ్చంది నేను కూడా తోసేస్తున్నాను. లేదు, ఆయనకు హేయమైనవి తను నాకు కూడా హేయమైనవిగా వాటిని ఎంచుకొని వాటిని తోసేస్తున్నాను అని రాయబడుతుంది మాట. కనుక దేవుని ప్రియులారా ఆలోచించండి. దేవుని దృష్టికి హేయము అనిపిస్తే, నాకు అందని వాటి ఎందైనను, నాకు నీ దృష్టికి యోగ్యత కాని వాటి ఎందైనను నేను మనసు పెట్టను అని ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా ఆలోచించండి.
దేవుని దృష్టికి యోగ్యత కలిగినట్లుగా అన్ని విషయాల యందు మనం వాక్యములకు అప్పగింపుకున్న వారమై వాక్యానుసారంగా జీవితం జీవించడానికి కృప పొందుతుము కాక. ఆమేన్, ఆమేన్. కనుక ఆలోచించండి, కన్నులెత్తి చూసి దేవుని యొక్క కృప పోగొట్టుకునే వారిగా కాక, దేవుని వాక్యానుసారంగా మన దృష్టికి ఒక నిబంధన కలిగిన వారిగా, మన దృష్టి ఒక నిబంధన కలిగినదిగా, అనగా ఒక ప్రమాణము కలిగినదిగా మార్పు పొందుటకు మనకందరి దేవుడు విశేషమైన తన కృప మనకు దయచేయని కాక. కనుక ఆలోచించండి, యోగ్యత కలిగినట్లుగా వాక్యానికి మోకరించుదాం, వాక్యానికి అప్పగించుకుందాం. లోతు కన్నెత్తి చూసేది వెళ్ళాడు, తన బ్రతుకంతా అక్కడ బాధతో బ్రతుకుచున్నాడు, నెమ్మది లేదు. అక్కడికి వెళ్ళినాక అతనికి ప్రశాంతత లేదు, బాధతో నిట్టూరు పెడుతూ, ఎందుకయ్యా బాధపడుతున్నావు, బయటికి రావచ్చు కదా అంటే అట్లా రాడు. బాధపడుతున్నాడు కానీ బయటికి రాడు. కనుక ఆలోచించండి, బాధపడుతున్న ఆ చోట అలాగనే ఉన్నట్టు కట్టి బయటకు వచ్చేద్దాం. రాజు నేను నచ్చినట్లుగా, రాజు నిన్ను చూస్తే ఆయన దృష్టికి యోగ్యత కలిగినట్లుగా, ఆయనకి ఇష్టమైన కార్యాలు నీ లోపల ఉన్నట్లుగా అప్పగించుకుందా. హేగే ఏర్పాటు చేసినటువంటి ఆ అలంకరణ రాజుకు నచ్చింది. వారిష్టానుసారంగా కోరుకున్న అలంకరణ రాజు ఎదుటికి యోగ్యతను వారిలో పుట్టించలేదండి. హేగే అలంకరించిన అలంకరణ ఎస్తేరు కోరి రాజు ఎదుట రాణిగా ఎన్నిక చేయబడింది. ఆలోచించండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అయ్యా, రాజు ఎదుటి నిలబడుటకు మేము యోగ్యత గల వారిగా, మా కన్నులు ఆశించినట్టుగా, మేము ఎలా అనుకుంటారా బ్రతికే వారిగా, కోరుకున్నట్టుగా జీవించే వారిగా కాక, నీ దృష్టికి ఒక యోగ్యత కలిగిన జీవితం జీవించి కృపనివ్వండి. లోతు కనులెత్తి చూశాడు, ఆశించి వెళ్ళాడు, అక్కడ వెళ్ళి వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, అయ్యో అనుకుంటున్నాడు. అలాంటిది మాకొద్దు ప్రభువా. మేము ఆశించింది మా జీవితాలకు, మా కుటుంబాలకు క్షేమాన్ని, నెమ్మదిని కలిగించేదే ఉండాలి. చేద్దాం, ప్రార్థన చేద్దాం, అడుగుదాం ప్రభు, అడుగుదాం. యేసయ్యా నీ కృప దయచేయమని ఆయన ప్రార్థన చేద్దాం. తండ్రి కార్యం చేయండి, యేసయ్య కృప చూపండి, పరిశుద్ధులు కార్యం చేయండి. సహోదరులు ప్రార్థన చేస్తారు. కార్తీక్, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య నీకు వందనాలయ్యా. ప్రభా, ఈ పునరుత్థాన కాల దినమందు ఈ సమయమును ప్రభు నీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. కొన్ని అంశాలనైనా మీరు మాతో మాట్లాడారు ప్రభు. నాయనా, హేగే చెప్పిన అలంకరణ తప్ప మరేమీ కోరని ఎస్తేరు ప్రభు రాజు దగ్గర అలంకరించబడింది, రాజు దగ్గర అంగీకరించబడింది ప్రభు. వారి ఇష్టాలు, సొంత కోరికలు పెట్టుకున్న ఎవ్వరు రాజు దగ్గర అంగీకరించబడలేదు ప్రభు. నీ చిత్తానికి మేము అప్పగించుకోవాలి ప్రభు. మా జీవితాన్ని మీరు ఎలా అలంకరించనై ఉన్నారు, మేము అలాగే అలంకరించుకోవాలి ప్రభు. నీ చిత్తం మా పట్ల ఎలా జరగాలో ప్రభు, దాన్ని మేము శిరస్సు వహించాలి ప్రభు. లోతైతే దైవమా కన్నులకు అందంగా కనిపించిందని ఆశించాడు ప్రభు, తొలకు శాపం తెచ్చుకున్నాడు ప్రభు. ప్రభు, అలాంటిదైనా మా ఇష్టాలు, మా కోరికలు, మా కన్నులకు అందమైనవన్నీ మేము పక్కన పెట్టాలి ప్రభు. నిబంధన గల జీవితం కనికరించండి. ఏపు మాట్లాడుతున్నాడు ప్రభు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను, కన్యకను ఎలా చూడగలనని ప్రభు. ఈ దైనందిన జీవితంలో ప్రభు మా చూపులు, మా ఆలోచనలు, మా తలంపులు ఎలా ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. అనేక సందర్భాల్లో నీకు ఇష్టము కాని చూపులు, మాకు ఇష్టమైన చూపులు, నీకు వ్యతిరేకమైన పనులు ఎన్నో చేశాం ప్రభు. దయతో క్షమించండి.
నిబంధన సంబంధమైన చూపు మాకు అనుగ్రహించండి, ఆత్మీయ దృష్టి అనుగ్రహించండి. లోతులాగా మేము సొంతాన్ని కోరుకోకూడదు ప్రభు. ఎస్తేరులాగా అప్పగించుకునే కృప దయచేయండి. అప్పగింపుకున్న వారే, నీకు అప్పగింపబడిన వారే అంగీకరించబడతారయ్యా. మేము కూడా అంగీకరించబడి కృప దయచేయండి. నీ మహిమగల రాకడికి మమ్మల్ని అందరూ ఆయుధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లేచిన చంద్ర కనుసరిద్దాం.